స్టార్ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అభినయ్ దర్శన్ లీలలు మొత్తం కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కట్టుకున్న భార్యను వేధించి ఆమె పేరు మీద భారీగా అప్పులు చేసి ఆ డబ్బుని తన సినిమాలకి తన విలాసాలకు ఖర్చు చేశారట అభినయ్. ఆ తర్వాత మళ్ళీ నేను మారిపోయాను, చాలా చక్కటునైనాను, శుద్ధపూసనైనా అని చెప్పి మళ్ళీ ఆ భార్య దగ్గరకు వచ్చి మళ్ళీ నమ్మించి పాస్టర్ అవతారం ఎత్తాడట అభినయ్. విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో దాంతోపాటుగా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పాస్టర్గా కలరింగ్ ఇస్తూ కటింగ్ ఇస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఇక విజయనగరంలో పాస్టర్గా ఉన్న సమయంలో ఓ యువతితో వివాహేతర సంబంధం కూడా ఉందట. 2021 మే 15న యువతిని తీసుకొని రహస్యంగా పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నాడట. ఇక 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి లీలలు బయటకు వస్తున్నాయి. దీంతో పాటుగా వరకట్న వేధింపుల కేసుతో పాటుగా కడప, విజయనగరం జిల్లాల్లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం భరోసా అనేటువంటి ఓ పొలిటికల్ పార్టీ పేరుతో మళ్ళీ చలమణి అవుతున్నాడు. అయితే పార్టీ పెట్టి భారీగా విరాళాలు కూడా జమ చేసుకుంటున్నాడు. పాడేరు డ్రామా దాడి ఘటన దర్యాప్తులో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి.